ఈ రోజు బ్లాగ్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ని దర్శించుకోబోతున్నాం అనమాట. సో మేమైతే ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఇక్కడ నుంచి పండిట్స్ ఉంటారు. సో మమ్మీ వాళ్ళకి ఇట్లా వీల్ చైర్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు పెద్దవాళ్ళకి. ఇందాక ఏ ప్లేస్ అయితే ఆగామో అక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్తాము. సో ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను రిక్షా, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నానండి. సో ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరి కోసం ఫెస్టివ్ సీజన్ వచ్చేసింది కాబట్టి మంచి ఫెస్టివ్ సీజన్ కుర్తా సెట్స్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మనకైతే ఇప్పుడు అమెజాన్లోని బ్యూటిఫుల్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి ఈ సేల్స్లో కొనుక్కుంటే మంచిగా మనకి ఎప్పుడు చెప్పేలాగా డిస్కౌంట్స్ వస్తాయి. సో నేను కూడా ఇదే బ్యూటిఫుల్ సేల్లోని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే కొన్నాను. నాకైతే చాలా 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 నచ్చేసాయి. వచ్చేకి ఇంకా ఎక్కువ నచ్చాయి పిక్చర్స్లో చూసేదానికన్నా. సో ఇంకా ఆలస్యం లేకుండా డ్రెస్సెస్ అయితే చూసేద్దాం. కుర్తా సెట్స్ ఫర్ ఫెస్టివ్ సీజన్. సో ఫస్ట్ వచ్చేసి మంచి పీచ్ కలర్ కాంబినేషన్లో ఉన్న కుర్తా తీసుకున్నాను. మీకు సైడ్లో కూడా యాడ్ చేస్తాను వేసుకున్నాక ఎలా ఉంటుందని. నెక్ డీటెయిలింగ్ అంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది, ఫేక్ మిర్రర్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చి విత్ బ్యూటిఫుల్ బార్డర్ వచ్చింది. అండ్ కింద వరకు ఇట్లా వస్తుంది అనమాట. షరారా సెట్లా ఉంటుంది. ఇది చక్కగా మీరు జీన్స్ మీద వేసుకోవచ్చు, డ్రెస్ మీద వేసుకోవచ్చు. నేనైతే మీడియం తీసుకున్నాను అన్నీ కూడాని. అండ్ మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఎలాస్టిక్ వస్తుంది ప్యాంట్ మొత్తం. అండ్ కింద వచ్చేసి సింగిల్ ఇట్లా ఫ్లేర్ వస్తుంది అనమాట. కంప్లీట్ షరారా మోడల్లో వస్తుంది. బట్ మంచి కంఫర్ట్ ఉంది, వేసుకున్నాక చాలా చాలా కంఫర్ట్ ఉంది. జనాసియా బ్రాండ్ అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మంచి గోల్డిష్ ఎల్లో చాలా ట్రెండింగ్గా ఉంది కదా, అందులో ఒక ట్రై చేశాను అనమాట. అండ్ నాకైతే సూపర్గా నచ్చింది ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి మంచి వీనెక్ వస్తుంది. వీనెక్ మొత్తం కూడా మనకి ఇట్లా వర్క్ వచ్చింది అనమాట. థ్రెడ్ అండ్ చిప్ వర్క్ కాంబినేషన్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బార్డర్ కూడా ఇచ్చారు. అండ్ కింద వరకు వస్తుంది. మనకి లైనింగ్ ఉంది. అండ్ మంచి ప్రింట్, బాందిని ప్రింట్ ఇచ్చారు. జస్ట్ ప్రింట్ అనమాట. బట్ క్లాత్ క్వాలిటీ అయితే అద్దిరిపోయింది. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ ఇచ్చారు. స్ట్రైట్ పెన్సిల్ ప్యాంట్ అనమాట. చాలా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. సో మీడియం తీసుకున్నాను. ప్యాంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కింద ప్యాంట్కి బార్డర్ కూడా ఇలా ఇవ్వడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీనికి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దుపట్టా. సో దుపట్టా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మొత్తం కట్ వర్క్ బార్డర్ వచ్చిందనమాట. దుపట్టా మొత్తం కంప్లీట్ అన్ని 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా కట్ వర్క్ బార్డర్ ఇవ్వడం జరిగింది. చక్కగా వేరే దాని మీద కూడా హ్యాపీగా మనం ఈ దుపట్టా అనేది పేర్ చేసుకోవచ్చు. సో బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేను మంచి మెరూన్ కలర్లోనే తీసుకున్నాను. ఇది గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో వీనెక్. అంగార్కా స్టైల్లో ఉంటుంది, బట్ అంగార్కా మోడల్ కాదు. బట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది 2 హ్యాండ్స్కి. అండ్ కింద వరకు మనకి అక్కడక్కడ ప్రింట్స్ వస్తుంది అనమాట, ఫ్లవర్ ప్రింట్. అండ్ ఇది స్టైల్ కిందంతా కూడా బార్డర్ ఇచ్చారు, స్మాల్ బార్డర్. అండ్ ఇంకా హెమ్మింగ్ స్టైల్లో ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ కొంచెం పైకి, వెనకాల కొంచెం కిందకి. అండ్ దీనికి ప్యాంట్ కూడా మంచిగా ఇచ్చారనమాట. ఇది మీడియంలోనే తీసుకున్నాను. అన్నీ నేను మీడియంలోనే తీసుకున్నాను. ప్యాంట్ ఇలా వస్తుంది, ఎలాస్టిక్ ప్యాంట్ విత్ స్ట్రైట్ ప్యాంట్. దీని మీద అయితే ఏ ప్రింట్ లేదు, జస్ట్ ప్లెయిన్ ప్యాంట్. మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా చక్కగా పైరప్ చేసుకోవచ్చు. అండ్ దుపట్టా ఈజ్ నాట్ దట్ మచ్ గ్రేట్ అని చెప్పచ్చు. బట్ ఓకే బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే గోల్డ్ దుపట్టా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఈ దుపట్టా అయినా 1 or 2 times అయితే వేసుకోవచ్చు. అంతకన్నా వేసుకోలేమేమో నా అభిప్రాయం. సో దుపట్టాకి అయితే ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫ్యాన్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ అండ్ ఫెస్టివ్ వేర్ డ్రెస్ అని చెప్పచ్చు. మొత్తం నెక్ అంతా హెవీ వర్క్ వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ నెట్టెడ్ వర్క్ హ్యాండ్స్ వస్తాయి బోత్ ఆఫ్ సైడ్. అండ్ కుర్తా వచ్చేసి ఇలా ఉంటుంది, కంప్లీట్గా నెట్టెడ్ మీద వర్క్ వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి మంచిగా పలాజో టైప్లోని బాటమ్ ఇచ్చారు. సో ఇది ఎలాస్టిక్ ఉంటుంది అండ్ కంప్లీట్గా నెట్టెడ్ మీద వర్క్ వస్తుంది. మీరు ఆల్రెడీ సైడ్ చూస్తున్నారు కదా,
ఎంత బ్యూటిఫుల్గా ఉందో లుక్. నాకైతే కలర్ బాగా నచ్చింది అండ్ వర్క్ బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ క్వాలిటీ వాజ్ సో కిల్లింగ్, చాలా బాగుంది. ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ నేను ఊహించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. దీని దుపట్టా కూడా నెట్టెడ్ దుపట్టా ఇచ్చారు విత్ సేమ్ వర్క్, చాలా బాగుంది. దుపట్టా క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నెట్టెడ్ దుపట్టాస్ అంటే అంత క్వాలిటీ ఉండవు కదా, బట్ ఇది చాలా క్వాలిటీ ఉంది, సూపర్గా ఉందన్నమాట. అండ్ ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా మనకు అక్కడక్కడ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసేద్దాం మనం లాస్ట్ డ్రెస్. అండ్ ఎస్, నేనైతే ఇది ఆల్రెడీ వాడేసాను, వాడి వాషింగ్ కూడా వేసేసాను. చాలా కంఫర్ట్ అనిపించింది. దిస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివ్ వేర్, బట్ ఏంటంటే రెగ్యులర్ యూసేజ్ కోసం తీసుకున్నాను అనమాట. మంచి బ్యూటిఫుల్ లైట్ బ్రౌనిష్ కలర్ మీద వైట్ లైన్స్ వస్తాయి. సో ఇలా ఉంటుంది. మొత్తం కుర్తా అంతా కూడా ఇట్లా వస్తుంది. మనకి మిడిల్లో బటన్స్ వస్తాయి. స్టైలింగ్ అంతా కూడా చైనీస్ కాలర్ వస్తుంది అనమాట. ఎందుకు నేను ఇది చూపిస్తున్నానంటే వెరీ సింపుల్, బట్ ఏంటంటే నేను ఇది వాష్ చేశాక కూడా క్లాత్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో స్ట్రైట్ ప్యాంట్, ఒకవైపు ఎలాస్టిక్ ఉంటుంది, ఒకవైపు మామూలుగా ఉంటుంది. ఇట్లా సర్కిల్ ప్రింట్ వస్తుంది. ఇదంతా వాష్ చేసాక కూడా ప్రింట్ ఏమాత్రం పోలేదు, చూసారా మీరు. వాష్ చేసి ఇంకా ఐరన్కి పంపించాలి డ్రెస్. సో వాష్ అయిన తర్వాత కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవ్వండి, నేను అమెజాన్లోని సీజన్లో, అదే ఫెస్టివ్ సీజన్ కోసం స్పెషల్గా తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. సో మీకు కూడా నచ్చాయి అనుకుంటే చక్కగా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసి ఇంకా ఆలస్యం లేకుండా మనం బ్లాగ్ చేసేద్దాం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ని దర్శించుకోబోతున్నాం అనమాట. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ 8 అయిపోయింది. మేమైతే విఐపి అవన్నీ బుక్ చేసుకున్నాము, వెళ్తున్నాం మొత్తం అందరూ. ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అయిపోయింది అనమాట. సో టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి చాలా కష్టపడి ఇట్లా చీర డ్రైప్ చేసుకున్నాను. వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అనమాట. ఇది మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు, అందుకని చెప్పేసి ఇట్లా శారీ డ్రైప్ చేసుకున్నాను సింపుల్గా. కాకపోతే ఏంటంటే కొంచెం రష్ ఉన్నదంట, ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయంట మన కాశీలోని. సో అందుకని కొంచెం టెన్షన్గా ఉన్నది. అంటే లైన్ పెద్దది ఉంటుంది, చాలా టైం పడుతుంది. పిల్లలతోని పెద్దవాళ్ళతో ఉన్నాం కదా, సో అదొకటే టెన్షన్. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం వెళ్ళిపోదాం. నేనైతే లోపల ఎలాగో వీడియో తీయలేదు, ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో తీసి మీకు చూపిస్తాను. సో మేమైతే ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఇక్కడ నుంచి పండిట్స్ ఉంటారు అండ్ అలాగే మన వీల్ చైర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మమ్మీ వాళ్ళకి వీల్ చైర్స్ తీసుకున్నాము. స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి దర్శనానికి లోపలికి. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో మమ్మీ వాళ్ళకి ఇట్లా వీల్ చైర్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, పెద్దవాళ్ళకి చక్కగా తీసుకోవచ్చు. అండ్ ఇదంతా వాకింగ్ అన్నమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా వాకింగ్ ఏరియా. ఇక్కడంతా సైడ్ ఇట్లా చిన్న చిన్న షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అటు ఇటు షాప్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడమే. సో ఈ స్తూపం నుంచి మేమైతే లెఫ్ట్కి వెళ్తున్నాం. దర్శనం అయితే అయిపోయింది. చాలా 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 బాగా దర్శనం అయింది అనమాట. సో ఇప్పుడే బయటకు వచ్చాం. అవును, వైట్ అండ్ బ్లూ. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సూపర్గా జరిగింది. చాలా చాలా బాగా, చాలా బాగా. ఇందాక ఏ ప్లేస్ అయితే ఆగామో అక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్తాము. అది
కూడా కవర్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా ప్లానింగ్. సో మొత్తానికి అయితే కాశీ విశ్వేశ్వరనాథ్ టెంపుల్లోనైతే చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ వైబ్స్ నిజంగా గ్రేట్, చాలా గ్రేట్. అక్కడ నందీశ్వరుడు కానీ అన్నపూర్ణదేవి ఆలయం కానీ అసలు చాలా బాగుంది. లోపలంతా కూడా మంచిగా లైన్స్ ఉన్నాయి, హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదో సావన్ నడుస్తుందంట, అందుకనే కొంచెం రష్గా ఉన్నది, జనాలంతా కొంచెం రష్గా ఉన్నది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం నాకు ఎక్కడ మాట్లాడడానికి అవ్వట్లే, బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రాఫిక్ ఉంది, ఏం అనుకోద్దు, అలానే షూట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. ఆటో వెళ్ళాలంటే సో ఇక్కడ అన్ని రోడ్స్ లోపలంతా తిరగడానికి ఏంటంటే రిక్షాలు, ఇక్కడంతా లోపలంతా రిక్షాలు ఆటోలు మాత్రమే అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఫుల్ హ్యూమిడిటీ. ఎలా అయిందమ్మా దర్శనం? చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది కదా. గట్టిగా చెప్పాను పడుతుంది. అన్నపూర్ణదేవి చాలా బాగా జరిగింది. దాని తర్వాత మా చిన్నప్పుడు అదే నేను ఒక 15 years బ్యాక్ వచ్చినప్పుడు ఇలాగ ఈ గల్లీ లేవు, అన్నీ వచ్చాయి, బాగున్నాయి, బాగా లేవు, బాగా వచ్చాయి. ఇప్పుడు పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలన్నా హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. చక్కగా వీల్ చైర్, ఎలక్ట్రిక్ ఆటో, రిక్షా, అన్నీ ఉన్నాయి. ఆటో, కారు, స్వింగర్, 8 సీటర్, 10 సీటర్. సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. హ్యాపీగా మీరు మీ కంఫర్ట్ ట్రాఫిక్. సేమ్ టు కాలభైరవ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఎట్లాగా పాత కాలపు టైప్ లాగా టెంపుల్ ఎట్లా చేస్తున్నారు. చిన్నప్పుడు ఎక్కాను రిక్షా, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నా కదా ఎక్కా. వెనకాల మమ్మీ వాళ్ళు ఉన్నారు.
వచ్చేసి తాలి భోజనం చేద్దామని చెప్పి వెతుక్కుంటూ వచ్చాము. చూపిస్తాను. అప్పడం, రైస్, పన్నీర్ కర్రీ, సాంబార్, పప్పు, గులాబ్ జామ్, పెరుగు, ఆలు, పన్నీర్. సో ఎస్, మంచిగా మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా చేసేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట రూమ్కి. ఇప్పుడు కాసేపు కొంచెం అలా ఫ్రెష్ అవ్వి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గంగా హారతికి వెళ్తాం. సో ఈ ఈవినింగ్ గంగా హారతి వీడియో అనేది నేను సెపరేట్గా చేయాలనుకుంటున్నాను, డెడికేటెడ్ టు గంగా హారతి. సో అందుకని ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ చూసి ఏదో అట్లా చిన్న గ్లిమ్సెస్ లాగా అట్లా పెట్టాను. చిన్న వ్లాగ్ అయింది, బట్ ఏంటంటే అదొక ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళాము, మాకు గుర్తుంటుంది, మీరు కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి చేశాను వ్లాగ్. ఐ హోప్ యూ ఎంజాయ్. అండ్ ఒకవేళ నచ్చితే వ్లాగ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.